ఒకసారి చిట్టిబాబు గారి దగ్గరికి వెళ్ళి నేను వస్తాను. చిట్టిబాబు గారు, జనరిక్గా ఈ మొత్తం మన ఫిల్మ్ ఇండస్ట్రీని చూసినప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎవరికైనా కష్టం కలిగింది లేదా ఎవరికైనా ఇలాంటి ఇబ్బందులు కలిగినప్పుడు ఆ మంచు ఫ్యామిలీ వైపు వెళ్తారు అన్నది మనం రెగ్యులర్గా వింటూ ఉంటాము. సరే, దాసనారాయణ గారి తర్వాత ఇండస్ట్రీ పెద్ద అన్నది లేకపోయినా కనీసం రెస్పాండ్ అవుతారు అన్న ఒక పేరు అయితే మంచు ఫ్యామిలీకి ఉండేది, అందులో మంచు మోహన్ బాబుకు ఉండేది. ఇవాళ ఏంటి పరిస్థితి? కొడుకులనే కంట్రోల్ చేయలేకపోతున్నారు. ఆయన ఇండస్ట్రీ మొత్తానికి ఏం న్యాయం చేస్తారో అని ఒక ప్రశ్న. మరోవైపు ఏమో మంచు విష్ణు ఏమో మా అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఉన్నారు, ఆయన కొంతమందిని రిప్రజెంట్ చేస్తున్నారు. అదే సరే కుటుంబ సభ్యుడు అంటారా లేకపోతే ఆ మా అసోసియేషన్ ఇంకో మెంబర్గా చూసినా సరే మంచు మనోజ్ ఇవాళ ఆయన బాధపడుతూ బయటకు వచ్చి తన కుటుంబం నుంచే నాకు రక్షణ కావాలని కోరుతున్నాడు. ఏంటి అసలు ఆ ఫ్యామిలీ ఆలోచన విధానం ఏంటి? అసలు ఇప్పుడు వాళ్ళు చేసుకుంటున్న దానివల్ల ఫ్యూచర్లో ఆ ఫ్యామిలీకి ఆ ఇండస్ట్రీలో ఉన్న పట్టుకు సంబంధించి ఏమైనా ఆలోచిస్తున్నారంటారా? మీ ఉపోద్ఘాతమే అనవసరం ఉంది, అనవసరము అధిక ప్రసంగం ఉంది మీ ఉపోద్ఘాతమే. అక్కడ జరిగింది ఒక ఏ ఇంట్లో జరగదు కాదు, ఏ కుటుంబంలో ఆస్తులు సంపద ఉన్న ఇళ్లలో ఏ ఇంట్లోనే జరుగుతుంది. ఆ అంబానీ, ముఖేష్ అంబానీ, అనిల్ అంబానీ మధ్య కూడా గొడవలు వచ్చి విడిపోయారు, కలిసిపోయారు. ఏ ఆస్తులు ఉన్న చోట ఏ ఇంట్లోనే జరుగుద్ది. ఈ ఎక్కడ జరగని ఇల్లు లేదు, జరగని కుటుంబంలో జరగలేదు. మా ఇంట్లో ఆస్తులు గొడవ లేదు అనుకుంటే ఒకే బిడ్డలు ఉన్నప్పుడు ఉండవు, కానీ ఆస్తులు సంపాదించినా ఒక ముగ్గురు బిడ్డలు ఉంటాయి, ఇద్దరు ముగ్గురు బిడ్డలు ఉంటాయి, డెఫినెట్ గా క్లాషెస్ ఉంటాయి, తేడాలు ఉంటాయి. అవన్నీ పెళ్లిళ్ళైనా ఇంకా మార్పులు ఉంటాయి. ఇవన్నీ రొటీన్. ఇవాళ ఆంధ్రదేశంలో మీరు సెన్సస్ తీయండి, ఈ ఆస్తుల మీద గొడవలు ఉన్న కుటుంబాలు 190 ఉంటాయి. అన్నదమ్ములు ఆస్తులు గొడవ అవ్వచ్చు, తండ్రి కొడుకుల మధ్య అవ్వచ్చు, బావ మరదలు అవ్వచ్చు, అక్క చెల్లెలు అవ్వచ్చు, తల్లి కొడుకు 190 ఉంటాయి ఈ సెన్సస్ కానీ ఆ కుటుంబానికి మీరు అన్నట్టుగా ఆ కుటుంబానికి మోహన్ బాబు లాంటి ఒక పెద్ద మీరు బులెటిన్ చదవండి. మమ్మల్ని మాట్లాడనివ్వకుండా మీరే మాట్లాడటం, బులెటిన్ చదవండి. మమ్మల్ని ఎందుకు పిలవటం? చెప్పేది వినండి. అంటే ఇప్పుడు అలానే కదా, ఇప్పుడు మీరు అనుకున్నది చెప్పడంలో నేను మీకు అవకాశం ఇస్తాను, కానీ అక్కడ ఒక కాంట్రడిక్టరీ ఉన్నప్పుడు దాన్ని నేను ఖండించడానికి మీరు నాకు అవకాశం ఇవ్వను. చెప్పినాక మీరు ఖండించండి. ఆ వివరణ, పూర్తి వివరణ ఇచ్చినాక మీరు ఖండించడమో మీ ఒపీనియన్ చెప్పడం చెదురు, కానీ మమ్మల్ని పిలిచింది మా ఒపీనియన్ అడుగుతున్నా నేను. మీ ఒపీనియన్ అడుగుతున్నా. ఇప్పుడు మీరు అన్నట్టు ప్రతి రాష్ట్రంలోనూ ప్రతి ఇంట్లోనూ ఇలాంటి గొడవలు ఉంటాయి, కానీ ఆ కుటుంబాలకి మోహన్ బాబు లాంటి ఒక లెజెండో లేకపోతే ఒక పెద్ద స్థాయి వ్యక్తి కుటుంబ పెద్దగా ఉండరు కదా. అలాంటి పెద్ద ఉన్నప్పుడు కూడా అన్నదమ్ములు అలా గొడవ పడడం కరెక్ట్ అన్నది నా ప్రశ్న. ఎందుకుంటారు? ఏం తెలిసి మాట్లాడు? ముఖేష్ అంబానీ, అనిల్ అంబానీకి పెద్ద ధీరుభాయ్ అంబానీ లేడా? ఎందుకు లేరండి? ఎందుకున్నారు? తెలిసి ఏదో మీరు ఏదో మాట్లాడితే ఎట్లాగూ కుటుంబానికి ఉంటారు, అన్ని చోట్ల ఉంటారు. కానీ ఇది బయటకు వచ్చేది నేనా? బయటికి రావడానికి కారణం ఆ బుద్ధి లేని మనోజ్, వాడి స్టాఫ్ ఎవడో పోలీసులకి 100కు ఫోన్ చేయటం వల్ల జరిగింది దౌర్భాగ్యం. ఆ దౌర్భాగ్యమే కాకుండా మనోజ్ బుద్ధి జ్ఞానం లేకుండా కడుపుకు అన్నం తినేవాడ మనిషి పశువు వాడు తెలియదు. వాడు గబుక్కుని ఒక తండ్రిని పట్టుకుని మోహన్ బాబు నీ అంతు చూస్తాను అంటాం. ఇలాంటి దౌర్భాగ్యాలు జరగబట్టి ఇవాళ మీడియా అంతా మాట్లాడతారు. ఇదేమి కొడుకును తండ్రి కొట్టడం కొత్త విషయం కాదు. ఆస్తుల మీద అన్నదమ్ముల్లో తేడా అభిప్రాయాలు రావడం కూడా కొత్త కాదు. కాదు, ఇది బజారుకు రావడం తప్పు. ఆ బజారుకు రావడం అనేది అనవసరంగా మనోజ్ యొక్క పిల్ల చేష్ట వల్ల, మనోజ్ యొక్క అనాలోచిత చర్యల వల్ల జరిగింది. ఇది జరుగుతుంది. తేడా ఉంది. ఒక బిడ్డడు, ఒక తండ్రి, ఇద్దరు బిడ్డలు, ఒక తండ్రి తప్పుడు దారిలో వెళ్తున్నాడు, ఒక బిడ్డడు సక్రమంగా ఇచ్చిన పొజిషన్ కాపాడుకుంటూ ఇంకా ముందుకు వెళ్తున్నాడు అన్నప్పుడు ఆ తండ్రికి బాధ్యత ఉంటుంది, ఆ తండ్రికి ఒక తపన ఉంటుంది. అయ్యో, ఈ ఒక కొడుకు ఇలా శుభ్రంగా ఉన్నాడే, రెండో కొడుకు ఇలా తప్పులు చేస్తున్నాడు, డబ్బులు పోగొట్టుకుంటున్నాడు, కెరియర్ పోగొట్టుకుంటున్నాడు, మనుషులను పోగొట్టుకుంటున్నాడు, వ్యక్తిత్వం కోల్పోతున్నాడు. కనుక వీడిని సరైన మార్గం తీసుకురావాలి, తప్పుడు మార్గంలో ఉన్నాడు, సరైన మార్గంలో తీసుకురావాలని ఒక కన్న తండ్రి, ఏ తండ్రి అయినా తపన పడతాడు. ఆ తపనలో భాగమే నిన్న మోహన్ బాబు ఆ కొడుకుని సరి చేసుకోవాలని, దాంట్లో సామధాన భేద దండోపాయాలు ఉపయోగిస్తాడు. సామధాన భేదాలు కూడా లొంగనప్పుడు కొడుకు దండోపాయం చేశాడు. ఇది ఏ తండ్రి అయినా తన బిడ్డను సరైన మార్గంలో తెచ్చుకోవడానికి చేసే తాపత్రయంలో పడే దాంట్లో భాగం అది. ఈ భాగాన్ని దీనేదో వివరాలు చేసి ఎక్కడ దానికి మా అసోసియేషన్ కి దానికి దీన్ని లింకప్ చేసి మాట్లాడటం సబబు కాదు. అంటే ఉన్నారు ఏ బాధ్యతలు అయితే మీరు అన్నట్టుగా ఇప్పుడు మంచు మనోజ్కు సంబంధించిన వర్షన్ తీసుకుంటే ఆ వర్షన్లో ఆయన చెప్తోంది ఇది ఆస్తుల కోసం గొడవ కాదు, ఆత్మగౌరవం కోసము తన భార్య పిల్లలకు సంబంధించి ఇవాళ రక్షణ లేకుండా పోయే పరిస్థితికి తీసుకొచ్చింది ఫ్యామిలీ అన్నది ఆయన చెప్తున్నారు. పిచ్చి అబద్ధం, పిచ్చివాడు, సొల్లు వాగుడు.
అందుకనే మా కన్న తండ్రిని ఏకవచనంతో మోహన్ బాబు అని పిలుస్తాడు. ఎవడన్నా బుద్ధి జ్ఞానం ఉన్నాడు, కడుపుకు అన్నం తినేవాడు ఎవడన్నా మాట్లాడతాడా? వాడికి మోహన్ బాబు అనే పేరు లేకపోతే వీడి అడ్రస్ ఏంటి? మనోజ్ అడ్రస్ ఏంటి? కృష్ణానగర్ లో 100 మంది వీళ్ళలాగా పర్సనాలిటీ ఉన్నవాళ్ళు, కనుముక్కు తీరు ఉన్నవాళ్ళు వేషాల కోసం తిరుగుతారు. ఒక ఛాన్స్ దొరికితే అలా తిరగాల్సిన వాడు వీడు. మోహన్ బాబు కొడుకు బట్టి, మోహన్ బాబు అనే చిరునామా ట్యాగ్ ఉండబట్టి వీడి వాళ్ళ గౌరవంతో స్థానంలో వాడికి వాల్యూ ఉంది. అలాంటి వాడు మోహన్ బాబుని ఏకవచనంతో మోహన్ బాబు అని చూస్తానంటాడు. ఏదో వాకుడు మళ్ళీ పైగా నాకేదో ఈ పెళ్లి వద్దని ఎప్పుడో మోహన్ బాబు ఎప్పుడో చెప్పాడు. ఈ పెళ్లి వల్ల మనకు కరెక్ట్ కాదు, వాళ్ళ యాటిట్యూడ్స్ మన యాటిట్యూడ్స్ మ్యాచ్ అవ్వో, వాళ్ళ టెంపర్మెంట్స్ మన టెంపర్మెంట్స్ మ్యాచ్ అవ్వో, మన తేడాలు వస్తాయి కనుక వద్దు అని ఆ రోజే చెప్పాడు. కానీ వెళ్ళలేదు, పెళ్లి చేసుకున్నాడు. సో దీని మొత్తం సెంట్రిక్ పాయింట్ మౌనిక రావడం కుటుంబంలోకి అంటారా? ఎస్, పెళ్లి అయినాకే మారిపోయాడు మనోజ్. మా అందరికి తెలుసు మనోజ్ గతంలో రిజర్వ్డ్ గా ఉంటాడు విష్ణు. ఆ అమ్మాయి లక్ష్మి కొంచెం హడావిడిగా ఉంటుంది, ఆడపిల్ల కొంచెం గారాబంగా పెంచడం, కొంచెం మొగరాయిళ్ళగా పడుతుంది, ఆ అమ్మాయి హడావిడిగా ఉంటుంది. ఈ మనోజ్ అనేవాడు అందరితో చాలా చక్కగా, అందరితోటి హృదయంగా మాట్లాడుతూ, అందరితోటి అమ్ములుగా ఉంటూ, అందరితో కలుపుకోలుతలంగా ఉంటూ, విరోధులను కూడా బుధమే చేసి కలిగే వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి. అలాంటి ఇంత దారుణంగా మారిపోవడానికి, ఇంత మూర్ఖత్వంగా మారటానికి, ఇంత ఇర్రేషనల్ గా మారటానికి, ఇంత టెంపర్మెంటల్ గా మారటానికి, ఏం మాట్లాడతాడో ఎందుకు మాట్లాడుతూ అర్థం లేని స్థాయికి దిగజారటానికి కారణం ఈ మార్పు ఎప్పుడు వచ్చింది? పెళ్లి తర్వాత వచ్చింది. పెళ్లికి ముందు చూసుంటే మీరు, పెళ్లికి ముందు పిల్లాడిని చూసిన వాళ్ళు మాలాంటి వాళ్ళకి తెలుసు. మోహన్ బాబుతో 45 ఏళ్ల బంధం ఉంది నాకు. మోహన్ అలా పెళ్లికి ముందు మనోజ్ ఏంటి, పెళ్లి అయిన తర్వాత ఏంటి కనపడుతుంది. ఇవాళ ఆ టెంపర్మెంట్ మారితే మన కరెక్ట్ కాదు. ఇవాళ పెళ్లి తర్వాత అమ్మాయా, లేకపోతే అమ్మాయి తరపున, లేకపోతే అందులో ఇప్పుడు కొత్తగా ఏర్పడిన స్నేహం వల్ల, ఎందువల్ల అయితేనే, ఎవరి వల్ల అయితే పూర్తిగా మారిపోయాడు. వ్యక్తిత్వం మారిపోయింది. ఒక టెంపర్మెంటల్, ఒక మూర్ఖత్వం, ఒక మొండితనము, ఒక పిచ్చి మాటలు, పిచ్చి భాష వాడే స్థాయికి దిగిపోయాడు మనోజ్. అంతకు ముందు లేదు మనోజ్లో ఇలాంటి. అయితే మోహన్ బాబుకు సంబంధించి మనం ఎప్పుడు మాట్లాడినా తెచ్చుకోవాలని ఏ తండ్రి అయినా తపన పడతాడు. అలాగే మోహన్ బాబు ఒక తండ్రిగా తపన పడ్డాడు. దాంట్లో జరిగే ఈ గొడవలు అనవసరంగా ఎవడో ఆ మనోజ్ అసిస్టెంట్ ఎవడో దబ్బుకుని పోలీసులకు ఫోన్ చేయటం, అక్కడికి వాడు ఫోన్ చేయటం. ఇవాళ మోహన్ బాబు కేసు పెట్టాడంటే పెడతాడు, పెట్టక ఏం చేస్తాడు? మోహన్ బాబు కేసు పెట్టక ఏం చేస్తాడు? సంయమనం పాటించాల్సిందా? అంటే ఒంటరిగా ఉంటాడు, ఆయన ఇంట్లో ఒంటరిగా ఉంటాడు, అందుకని కేసు పెట్టాడు. నాకు అనాథరైజ్డ్ గా నా ఇంట్లో ఉంటున్నాడు, అతన్ని నుంచి పంపించేయండి. ఇప్పుడు మోహన్ బాబు చిట్టిబాబు గారు, హలో, వినిపిస్తాను, చెప్పండి చిట్టిబాబు గారు. హలో, చిట్టిబాబు గారు వినిపిస్తాను, చెప్పండి. చిట్టిబాబు గారు, ఈ ఫోన్లు వస్తే మధ్య. ఓకే, చిట్టిబాబు గారు, మ్యూట్లో ఉన్నది, ఒకసారి మ్యూట్ తీసేసి మాట్లాడరా? రైట్, ఏదో టెక్నికల్ ప్రాబ్లం ఉన్నట్టుంది. చిట్టిబాబు గారిని మళ్ళీ ఇంకొకసారి కాంటాక్ట్ చేసే ప్రయత్నం చేద్దాము. ఓవరాల్గా చూస్తే మాత్రం చిట్టిబాబుకు 45 సంవత్సరాల నుంచి మోహన్ బాబుతో ఉన్న సాన్నిహిత్యం దృష్ట్యా ఆయన కొన్ని నిజాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అందులో ముఖ్యంగా ఏదైతే పెళ్లి ఉందో, అంటే రెండో పెళ్లి జరిగిన నేపథ్యంలో ఆ పెళ్లి తర్వాతనే మనోజ్లో ఆ మార్పు కనిపించింది. ఆ మార్పు ఇవాళ తండ్రిని ఏకవచనంతో పిలిచే స్థాయికి దిగజారిపోయాడు మనోజ్ అన్నది ఒక విశ్లేషణ వినిపించే ప్రయత్నం చేస్తున్నారు. చిట్టిబాబు గారు, నా వాయిస్ వినిపిస్తుందా? అయితే ఇక్కడ అందరికీ ఏంటంటే ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, మంచు మనోజ్ని కూడా అంతకుముందు క్రమశిక్షణ లేకపోతే కుటుంబంలో ఒక చాలా ఆప్యాయంగా అందరితో మాట్లాడే వ్యక్తిలాగా, కంపారిటివ్లీ విష్ణుతో పోలిస్తే మనోజ్ ఎక్కువ అందరితోనూ కలివిడిగా ఉంటాడు అనేది ఒక మాట వినిపించారు. ఇప్పుడు ఎందుకు అంత సడన్ గా అంత ట్రాన్స్ ఎందుకు అంత చేంజ్ ఎందుకు వచ్చింది అంటారు? ఇప్పుడు ఎందుకు వచ్చింది? తను ఒక తండ్రి 3 బిడ్డలు ఉంటే 3కి 3 10 రూపాయలు ఇచ్చాడు. నీకు 10, నీకు 10, నీకు 10 ఇచ్చాడు. ఆ ఒక బిడ్డడు ఆ 10ని 100 రూపాయలు చేసుకున్నాడు. ఇంకో బిడ్డడు ఆ 10ని 40 రూపాయలు చేసుకున్నాడు. ఇంకో బిడ్డడు ఆ 10ని 2 రూపాయలు చేసుకున్నాడు. అది మనోజ్. మోహన్ బాబు అందరికీ సమానంగా తను ఇవ్వాల్సింది 3కి ఇచ్చాడు.
ఓకే. ఒక విష్ణు దాన్ని తన స్వశక్తితో తన సమర్థతో ఇంకా దాన్ని పెంచుకుంటూ వెళ్ళాడు. నాన్న ఇచ్చిందే కాకుండా తన స్వశక్తితో అలాగే లక్ష్మి దాన్ని ఉన్నదాన్ని ₹10 ₹40 చేసుకుంది. వీడు ₹10 ₹2 చేసుకున్నాడు. ఉన్నది పోగొట్టుకుని అర్ధరహితమైన ప్లాన్స్ తోటి వెళ్ళి పోగొట్టుకుని కెరియర్ కూడా నాశనం చేసుకుని అన్ని చేసుకున్నాడు. ఇప్పుడు కనుక నా దగ్గర ₹10 ₹2 ఉన్నాయి, మీ దగ్గర ₹100 ఉన్నాయి, నాకన్నా మీ ఎక్కువ ఉంది కనుక నాకు షేర్ చేయండి అంటే కరెక్ట్ అది? అయితే ఆత్మగౌరవం ఏం కాదు ఇక్కడ, ఆత్మగౌరవం ఇష్యూ కాదు, ఆస్తుల ఇష్యూనే. అందరికి సమానంగా ఇచ్చాడు. అయితే ఆత్మగౌరవం ఇష్యూ కాదు ఇక్కడ, కేవలం ఆస్తుల ఇష్యూనే. ఆత్మగౌరవం ఇష్యూ కాదు ఇక్కడ, ఓన్లీ ఆస్తుల ఇష్యూనే. అయితే ఆస్తులు ఇచ్చి ఆత్మగౌరవం అడుగుంటా, ఆత్మగౌరవం అది చెప్పుకునే మాట. ఆత్మగౌరవం ఇష్యూ అంటే మోహన్ బాబుకి ఆత్మగౌరవం. ఒక బిడ్డడు ఏకవచనంతో మోహన్ బాబు అని పిలిచే స్థాయికి ఆ బిడ్డడు దిగజారితే అది ఆత్మగౌరవం. మోహన్ బాబు వీడికేంటి మోహన్ నోరు పెట్టలేకపోయి మాట్లాడిన వీడికి ఆత్మగౌరవం ఏంటి? ఒక తండ్రిని పట్టుకుని ఏకవచనం పిలుస్తాడు ఎవడన్నా? బుద్ధి ఆ కడుపు అన్నం తినేవాడు పిలుస్తాడా? బుద్ధి జ్ఞానం ఉన్నవాడు పిలుస్తాడా అలాగే తండ్రిని ఆ మాట పెట్టుకుని? ఒకవేళ మోహన్ బాబు డిజోన్ చేస్తే ఏంటి వీడి అడ్రస్? మోహన్ బాబు కొడుకుని వీడి అడ్రస్, వీడి గౌరవం. మోహన్ బాబు డిజోన్ చేస్తే ఇదిగో నాకు అనాథరిగా ఇంట్లో ఉన్నాడు గెట్ అవుట్ అంటే. అయితే ఇప్పుడు అంటే మీరు చెప్తున్న దాని ప్రకారం ఆస్తుల పంపకం ఆల్రెడీ అయిపోయింది. హలో, ఆస్తుల పంపకం ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ గొడవ అండి, ఈ ఫోన్ వస్తే కట్టు. రైట్. అంటే మామూలుగా గొడవలు అవుతున్నాయి కదా, దాని విషయంలో ఫ్యామిలీ ఇష్యూస్ ఇవన్నీ రిజాల్వ్ అవుతాయి. ఈ పోరాటం చేయట్లేదు ఎందుకంటే ఇది పోరాటం కూడా కాదు, ఇది ఆత్మగౌరవానికి సంబంధించి, నా భార్య పిల్లల సేఫ్టీకి సంబంధించి తొక్కేదానికి ఏంటంటే పాపని ఇంక్లూడ్ చేయడం, నా బిడ్డల ఇంట్లో ఉండగానే అలా బిహేవ్ చేయడం కరెక్ట్. ఈరోజు పోలీస్ దగ్గరికి నేను వెళ్ళి ప్రొటెక్షన్ నేను మొన్న వచ్చి అడిగినప్పుడు మీకు అన్ని ఎవిడెన్స్లు ఇస్తాను. ఎస్ఐ గారు ఇక్కడి నుంచి వచ్చి నేను ఇస్తాను సార్ ప్రొటెక్షన్ చూపించాను, కౌన్సిలర్లు అందరూ అక్కడ దాక్కున్నారని చూపించాను. అది కొంచెం చూసి ఓకే సార్ మీ ధైర్యం ఉంటే మేము ఎక్కడికి వెళ్ళట్లేదని చెప్పి మాట్లాడి పారిపోయారు. ఇప్పుడు కానిస్టేబుల్స్ వచ్చి అందరూ నా మనుషులందరినీ భయపించి ఇప్పుడు వాళ్ళ పేర్లు తీసుకొని బెదరగొట్టి మా మనుషులు పంపించేసి వేరే బాడీ గార్డ్ లోపల పంపించున్నారు సార్. డిపార్ట్మెంట్ ఎందుకు వన్ సైడ్ తీసుకుంటున్నారు? కంప్లైంట్ తీసుకున్న తర్వాత వాళ్ళకి ఏ అధికారం ఉంది? నా ప్రొటెక్ట్ చేసే మనుషులు పంపించేదానికి అధికారం ఉంది. నేను ఆస్తి కోసం ఈ పోరాటం చేయట్లేదు ఎందుకంటే ఇది పోరాటం కూడా కాదు, ఇది ఆత్మగౌరవానికి సంబంధించి, నా భార్య పిల్లల సేఫ్టీకి సంబంధించి తొక్కేదానికి ఏంటంటే పాపని ఇంక్లూడ్ చేయడం, నా బిడ్డల ఇంట్లో ఉండగానే అలా బిహేవ్ చేయడం కరెక్ట్. ఈరోజు పోలీస్ దగ్గరికి నేను వెళ్ళి ప్రొటెక్షన్ నేను మొన్న వచ్చి అడిగినప్పుడు మీకు అన్ని ఎవిడెన్స్లు ఇస్తాను. ఎస్ఐ గారు ఇక్కడి నుంచి వచ్చి నేను ఇస్తాను సార్ ప్రొటెక్షన్ చూపించాను, కౌన్సిలర్లు అందరూ అక్కడ దాక్కున్నారని చూపించాను. అది కొంచెం చూసి ఓకే సార్ మీ ధైర్యం ఉంటే మేము ఎక్కడికి వెళ్ళట్లేదని చెప్పి మనం చాలా క్లియర్గా చూస్తున్నాము. మంచు ఫ్యామిలీలోని ఇద్దరు వ్యక్తులు, ఒకరు మంచు విష్ణు అలాగే మంచు మనోజ్. మంచు విష్ణు చాలా క్లియర్గా ఇది కుటుంబంలో ఉన్న ఒక చిన్న గొడవ, దీన్ని మేము ఇంటర్నల్గానే మేము సరి చేసుకుంటాము అంటూ ఓవైపు వ్యాఖ్యలు చేస్తుంటే, మరోవైపు మంచు మనోజ్ మాత్రం దీన్ని ఆస్తుల గొడవ కాదు ఆత్మగౌరవంకి సంబంధించిన ఇష్యూ ఇది, అందుకనే నా పిల్లల్ని కాపాడుకునేందులో వాళ్ళ రక్షణకు మాత్రమే నేను పోరాడుతున్నాను అంటూ తను చెప్పే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో ఇద్దరు రెండు కాంట్రడిక్టరీ స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. మరొకసారి మనతో పాటు చిట్టిబాబు గారు జాయిన్ అయ్యారు. చిట్టిబాబు గారు, పచ్చి అబద్ధం అది, పచ్చి అబద్ధం. తన బిడ్డలు కాపాడుకుంటానికి అనేది పచ్చి అబద్ధం. ఏమి పెళ్ళి ఇన్నేళ్ళు అయింది, ఏమి థ్రెట్ ఉంది, ఏమి థ్రెట్ అయిందని కొనే పిచ్చి మాటలు, వాడి కుంటి సాకులు, వాడి చేతకడతనాన్ని, వాడి అసమర్థతకి, వాడి బ్యాడ్ వాడి వ్యక్తిత్వ క్యారెక్టర్ మారిపోయింది. దానికి చెప్పుకుంటాం తప్పితే ఏమయ్యా పెళ్ళి ఎన్నేళ్ళు అయింది, పెళ్ళి ఇప్పుడు ఏమన్నా వాడికి థ్రెట్ ఎక్కడ జరిగింది? కొనే ఏదో మాట నాకు థ్రెట్ లేదు, నాకు మోహన్ బాబుకి థ్రెట్. ఇప్పుడు వీడు నిన్న అన్న మాటను బట్టి మోహన్ బాబు థ్రెట్. మోహన్ బాబు ఒక్కడే ఉంటాడు, వయసు ఏజ్, వీడేమో ప్రైమ్ ఏజ్ లో ఉన్నాడు. ఏదన్నా జరగడానికి జరిగినా మోహన్ బాబుకి థ్రెట్ ఉంది. చిట్టిబాబు గారు, అయితే ఇక్కడ చాలా మందికి ఒక ప్రశ్న ఉంది నిన్నదాకా, మీరు క్లారిటీ ఇవ్వాలి ఈ విషయం పైన. ఆస్తుల పంపకం జరిగిపోయిందా? ఆస్తుల పంపకం జరిగే క్రమంలో వచ్చిన గొడవ ఇది?
కాదమ్మా, జరిగిపోయింది ఆల్రెడీ. ఆయన ఎవరికి కూతురికి ఏమి ఇవ్వాలో, పెద్ద కొడుకు ఏమి ఇవ్వాలో చిన్నప్పుడు అని ఇచ్చేశాడు. అది చాలా ఏళ్ళ ఇది చాలా. అందుకని తన ఇల్లు కూడా తను ఉంటే ఇదివరకు జూబ్లీ తను ఉంటే ఇల్లు కూతురికి ఇచ్చేశాడు. అట్లా ఎవరికి ఏమి ఇవ్వాలో ఇచ్చేశాడు. ఇవాళ ఇక మిగిలిందల్లా తన తదనంతరం మార్చేది. తన తదనంతరం ఎవరెవరికి వెళ్ళాలో ఆస్తి తను బతుకున్నంతకాలం తన ఆస్తి ఎవరు తదనంతరం ఎవరికి ఇవ్వాలో బిల్లు రాస్తాడు. అది కూడా ఇప్పుడే ఇచ్చేయాలి అని కోరుకుంటున్న మనోజ్ అంటాడు. అది కూడా కోరుతున్నాడు. అది కూడా ఇప్పుడే తదనంతరం కాదు, మీరు వాడికి ఎక్కువ ఇస్తారేమో, విష్ణుకి ఎక్కువ ఇస్తారేమో, కనుక ఇప్పుడు రాయడు. ఇది పిచ్చి మాటలు, పిచ్చి బాగుండు. ఆయన ఇష్టం ఎక్కువ ఇవ్వచ్చు. తన స్వార్జితం ఇది. వాళ్ళ తాతల ముత్తాతల ఆస్తులు కాదు. ప్రతి రూపాయి మోహన్ బాబు కష్టపడి సంపాదించిన రూపాయి. మాకు తెలుసు. వాళ్ళ నాణ్యం ఇవ్వాల కట్టుబట్టంతో మెడ్రాస్ వచ్చాడు. అనేక కష్టాలు పడ్డాడు, అనేక అడ్డంకులు ఎదుర్కొన్నాడు, అనేక కింద పడ్డాడు, మీద పడ్డాడు, అనేక అవస్థలు ఆటుపోట్లు తట్టుకుని ఎగిచాడు. తన ప్రతి పైసా తన కష్టార్జితం. నోబడీ హ్యావ్ గాట్ ఎనీ రైట్ టు డిమాండ్. ఇస్తాడు. అయితే నాకు కూడా మంచు ఫ్యామిలీతో ఒక చిన్న అనుబంధం ఉంది. ఆ సందర్భంలో అంటే మేము 1-2 సందర్భాలు కలిసినప్పుడు కూడా మోహన్ బాబు గారు ఏం చెబితే ఇద్దరు పిల్లలు అలా చేస్తారని నేను అబ్జర్వ్ చేశాను. నమస్తే పెట్టమంటే నమస్తే పెడతారు, కూర్చోమంటే కూర్చుంటారు, లేమంటే లేస్తారు. ఏజ్తో సంబంధం లేదు. ఎందుకంటే పెళ్లి వరకు, పెళ్లి అయ్యేంత వరకు అదే డిసిప్లిన్ ఉంది. ఇష్టమున్నా లేకపోయినా మోహన్ బాబు ఎస్ అంటే ఎస్, నో అంటే నో, అలా ఉండేవారు ఇద్దరు. పెళ్లి తర్వాత వీడు మారిపోయాడు. విష్ణు ఇప్పటికీ వాళ్ళ నాన్న తనకి ఇష్టం లేదు, తనకి తన ఏదైనా అనుకుంటే వాళ్ళ నాన్న కాదురా అంటే తనకి ఇష్టం లేకపోయినా ఎస్ డాడ్ అని ఆగిపోతాడు. ఇప్పటికీ ఆ తండ్రి మీద ఆ గౌరవము అలాగే పిల్లల్ని అలాగే పెంచాడు. ఇప్పుడు స్కూల్ని అలాగే నడుపుతున్నాడు, కాలేజీని అలాగే నడుపుతాడు. ఆ క్రమశిక్షణ, డిసిప్లిన్ తోడు. వీడు పెళ్ళైన కాడ నుంచి ఆ రూట్ మారింది, ఆ క్రమశిక్షణ పోయింది, ఆ సంస్కారం పోయింది, ఆ సభ్యత పోయింది, ఆ మర్యాద పోయింది, ఆ వేషభాషలు పోయింది, ఆ అన్ని పోయింది. వ్యక్తిత్వం నాశనం అయింది. అదే కారణం. కానీ మీకున్న సమాచారం ప్రకారం ఈ మధ్యకాలంలో మనోజ్ ఏం చేస్తున్నారు? ఎందుకంటే ఈ మధ్య ఏవి ప్రాజెక్టులు అనౌన్స్ చేయలేదు, లేదా వేరే ప్రాజెక్టులు ఏదైనా ఇన్వాల్వ్ అయినట్టుగా కూడా కనిపించలేదు. సో ఈ గత 2-3 సంవత్సరాల ప్లాన్ చేశాడు కదమ్మా. ప్లాన్ చేశాడు, వర్కౌట్ కావట్లేదు. ఎందుకు వర్కౌట్ కావట్లేదు? ఎందుకంటే అన్నిట్లో నువ్వు డైరెక్టర్ని పెట్టి నువ్వే డైరెక్ట్ చేయాలంటావు, మ్యూజిక్ డైరెక్టర్ పెట్టి నువ్వే మ్యూజిక్ చేయాలంటావు, రైటర్ పెట్టి నువ్వే రాయాలంటావు, అన్నిట్లో నువ్వు తలపెడతావు, అన్నిట్లో నువ్వు ఇంటర్ఫైర్ అవుతావు. ఇది 1 man షో కాదు. 60 సినిమా అనేది 1 man షో కాదు. మన ఇంట్లోనే 70 సినిమాలు తీసాం. ఎలా తీసాం? 1 man షోగా తీసామా? రైటర్కి ఇవ్వాల్సిన గౌరవం రైటర్, ఎవరికి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ వాళ్ళు ఇచ్చి వాళ్ళ టాలెంట్ను వాడుకుంటాము. వాళ్ళ టాలెంట్ను మనం ఎక్స్పోజ్ చేసుకుని ప్రోడక్ట్ తయారు చేయటమే ప్రాజెక్ట్. ఇది అన్ని నేనే అంటే అతను యాటిట్యూడ్, అది అన్ని నేనే. అక్కడ తప్పు ప్లానింగ్. అది సరిదిద్దాలంటే దారికి రాడు, అందుకనే పోతున్నాడు, నష్టపోతున్నాడు. కానీ మనోజ్ చెప్తున్న స్టేట్మెంట్, నా తండ్రి నుంచి నాకేమీ ఆస్తి రాలేదు, నేను నా భార్య కష్టపడి ఇవాళ మా జీవనాన్ని మేము కొనసాగిస్తున్నాము. అలాంటి సందర్భంలో మరొకసారి వాళ్ళే మా ఫ్యామిలీ అంటే మా పర్సనల్ లైఫ్ లోకి ఎంటర్ అవుతున్నారు అనేది ఒక వాదం వినిపించారు. లాజికల్ గా ఆలోచించండి. మా తల్లి నుంచి ఏమి రాకపోతే వీడి ఈ బట్ట, ఈ గట్టు, ఈ పొజిషన్ ఉండేది అడిగి మాట్లాడుతాడు పిచ్చి మాటలు. ఇవ్వకుండా ఎక్కడిది కృష్ణాగర్లో గాలి కుప్పలో ఎక్కడన్నా ఉంటున్నాడా? ఈ భవంతులో ఎక్కడ ఉంటాడు? వాళ్ళ తల్లి నుంచి ఏమి రాకుండా ఈ బట్టగట్టగలిగాడా? ఈ ఫారిన్ బిస్కీలు తాగలుగుతున్నాడా? పార్టీలు ఇవ్వగలుగుతున్నాడా? ఇప్పుడు పెళ్లి అయింది. ఇన్ని సంవత్సరాలు ఎలా బతికాడు? ఇన్ని సంవత్సరాలు రాయల్ లైఫ్ ఎక్కడి నుంచి వచ్చింది? అదే పిచ్చి మాటలు లాజికల్ గా ఆలోచించండి. ఏదో వాడటానికి కరెక్ట్. ఎందుకంటే ఆ జల్పల్లి ఏదైతే ఇప్పుడు ఉందో ఆ ఇంటి నేను కూడా చూశాను. లోపలికి వెళ్ళాం మేము. ఆ రోజు మోహన్ బాబు గారే మొత్తం మంది ఇల్లంతా తిప్పి చూపించారు. ఇప్పుడు ఆ ఇంటి సెంట్రిక్ గానే ఈ మొత్తం ఇష్యూ నడవడానికి కారణము ఏంటనేది కూడా ఒక ప్రశ్న చాలా మంది ఉంది. మీకేమన్నా దాని మీద ఐడియా ఉందా? ఇప్పుడు ఆ ఇల్లు ఆయన ఉన్నంత కాలం దాన్ని కదిలించే పని లేదు. ఆ ఇల్లు ఆయన తదనంతరం ఏమి రాస్తాడో, ఏం చేస్తాడో, దాన్ని యూనివర్సిటీకి రాస్తాడా, లేకపోతే లివింగ్ ఏం చేస్తాడో, ఇట్ ఇస్ ఆల్ ఫ్యూచర్. ఇంకా చాలా అక్కడ తన మైండ్ లో చాలా ప్లాన్స్ ఉన్నాయి. తన యూనివర్సిటీని ఎక్స్పాన్షన్ చేయాలని రకరకాలు ఉన్నాయి. అవి ఏం చేస్తాడో ఫ్యూచర్ లో తన సాధిస్తాం. అది తన ఇష్టం. తను ఎట్లా ఆలోచిస్తాడో, ఎట్లా చేస్తాడో అది నోబడీ హెస్ గాట్ ఎనీ రైట్ టు డిక్టేట్ కమాండ్ ఆర్ సే సంథింగ్ కదా. అది అతని ఇష్టం. అంటే మేబీ ఇంకా ఆ ఇల్లు ఆయన పేరు మీదే ఉంది, మోహన్ బాబు పేరు మీద ఉంది కాబట్టి ఆ ఇంట్లో గొడవ చేస్తున్నారు. అతని ఇల్లే అది. అతని పేరు మీద ఉంటే అతని ఇల్లే, అతని కష్టార్జితం, అతని సార్జితం అది.
వీళ్ళు ఈ బిడ్డలు సంపాదించి డబ్బుతో కట్టలేదు. వీళ్ళెవరి డబ్బు ఆ ఇంట్లో లేదు. తన ఇల్లు, తన ప్రతి రూపాయి తన శ్రమ, తన కష్టం. వీళ్ళు ఇచ్చే పుచ్చుకోవాలంటే కానీ అడిగే హక్కు కానీ అడిగే ఇది కానీ రైట్ కానీ వీళ్ళకి లేదు. చిట్టిబాబు మేము ఒకసారి ఇంటరప్ట్ చేస్తాను. నేను మా రిపోర్టర్ ఇప్పుడు లైవ్ లో ఉన్నారు, ఆ జల్పల్లి ఇంటి దగ్గర నుంచి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఒకసారి నేను తనతో ఒక 2-3 క్వశ్చన్స్ అడిగి మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. రత్న, ఇప్పుడు ఏంటి ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఏంటి? ఇంతకుముందు ఇప్పుడు మనకు ఒక బ్రేకింగ్ కూడా అందుతుంది. దాని ప్రకారము మంచు మనోజ్ ఇంట్లో నుంచి పంపించేశారు, ఆయన మరొకసారి పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ వెళ్లే ప్రయత్నంలో ఉన్నారు అన్నది ఒక వార్త వినిపిస్తోంది. అది వాస్తవమేనా? మనం చూస్తున్నాము, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. ఏదైతే మంచు మనోజ్కి అలాగే మంచు విష్ణుకి సంబంధించిన బౌన్సర్ల మధ్యలో గొడవ జరిగినట్టుగా మనకు సమాచారం అందుతుంది. దాని ప్రకారం జల్పల్లి మోహన్ బాబు ఇంటి దగ్గర ఒక ఉద్రిక్త వాతావరణం అయితే మనకు కనిపిస్తోంది. ముఖ్యంగా మంచు మనోజ్ ఉదయం కూడా మనకు ఒక ఆరోపణ చేశారు, ఆయనకు సంబంధించిన బౌన్సర్లందరినీ బయటికి పంపించి కేవలం మనోజ్ పెట్టిన విష్ణు పెట్టిన బౌన్సర్లను మాత్రమే లోపల ఉంచారు అని చెప్పి ఆ సందర్భంలోనే ఇక్కడ గొడవ జరిగినట్టుగా మనకు తెలుస్తుంది. అందులో మౌనికతో వీడియో కాల్లో బౌన్సర్లు మాట్లాడినట్టుగా మనకు సమాచారం ఉంటుంది. బయటకు వచ్చి మనోజ్ బౌన్సర్లను బయటకి తోసేసిన విష్ణు అంటూ మనకు కనిపిస్తుంది. ఇదే విషయానికి సంబంధించిన పూర్తి సమాచారం అందించడానికి రత్న మనతో పాటు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. రత్న, ఏంటి బౌన్సర్లకి మనోజ్కి మధ్యలో గొడవనా? వాస్తవానికి ఇటు కొద్దిసేపటి క్రితం వరకు కూడా పరిస్థితి ఒకలాగా ఉంటే ఇప్పుడు మాత్రం పరిస్థితి మరొకలాగా ఉంది. ఇవాళ ఉదయం అంతా కూడా ఇటు లోపల మనోజ్కు సంబంధించినటువంటి ఆ బౌన్సర్లు ఉన్నారు. నిన్న సాయంత్రం వరకు కూడా మనోజ్కు సంబంధించినటువంటి బౌన్సర్లు లోపల ఉన్నారు, బయట ఉన్నారు. కాకపోతే మోహన్ బాబుకు సంబంధించినటువంటి బౌన్సర్లు కానీ ఆయన ప్రధాన అనుచరులు కానీ నిన్న ఎవరు లేరు, ఆయన కూడా లేనటువంటి పరిస్థితి. కానీ ఇవాళ మాత్రం పూర్తిగా పరిస్థితి ఒకసారి రివర్స్ అయిందని చెప్పుకోవాలి. ఉదయం నుంచి కూడా మోహన్ బాబు లోపలే ఉన్నారు. ఈ చర్చలు అనేవి కుటుంబంతో ఒకవైపున మంచు విష్ణు లోపలే, ఇప్పుడు మంచు విష్ణు చేరుకోవడం జరిగింది, మోహన్ బాబు కూడా లోపలే ఉన్నారు. సో వాళ్ళకి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అనుచరులు, బౌన్సర్లు వాళ్ళందరూ కూడా లోపలే ఉన్నారు. అయితే కొన్ని గంటల పాటు జరిగినటువంటి చర్చల అనంతరం ఒక్కసారిగా మనోజు దంపతులు మౌనికారెడ్డితో కలిసి ఇద్దరు కలిసి బయటికి రావడం జరిగింది. బయటకు వచ్చి వీళ్ళు మొదట పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ కు మరొకసారి వెళ్ళటానికి, అంటే తమకు ఏదైతే భద్రతాపరమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి, తమ కుటుంబానికి రక్షణ కావాలనేటువంటి విషయాలను మెన్షన్ చేస్తూ వస్తున్నాడో వాటికి సంబంధించి తమకు అన్యాయం జరుగుతోంది. ఈవెన్ పహాడీ షరీఫ్ పోలీసులకు నేను ఫిర్యాదు చేసి నాకు రక్షణ కావాలని అడిగితే వాళ్ళు వచ్చి వేరే వ్యక్తులకు, అంటే ఇండైరెక్ట్ గా మోహన్ బాబుకు ఈ యొక్క సెక్యూరిటీ అనేది ఇస్తున్నారు. సో వాళ్ళ వైపు టర్న్ అయ్యేటువంటి విషయాలకు సంబంధించి కూడా ఇటు మంచు మనోజ్ ఆరోపించడం జరిగింది. ఇక ఇప్పుడు బ్రేకింగ్ అనేది మనం చూస్తూ ఉన్నాం. కొద్దిసేపటి క్రితమే ఇటు మోహన్ బాబు నివాసానికి పహాడీ షరీఫ్ సిఐ అలాగే ఏసీపీ కూడా చేరుకోవడం జరిగింది. ఎందుకంటే ఇప్పటికే మంచు మనోజ్ ఒక ఫిర్యాదు అనేది ఇవ్వడం జరిగింది. ఇందులో ముఖ్యంగా అతను కుటుంబం నుంచి అనే విషయాన్ని మెన్షన్ చేయకుండా కొంతమంది వ్యక్తులు, దాదాపు 10 మంది వ్యక్తులు వచ్చి తమ ప్రాణాలకు భయం కలిగేలాగా కొంత ఇబ్బందులకు గురి చేశారు, తమపై దాడి చేశారు, అలాగే తన భార్యను పిల్లలను కూడా భయపెట్టేటువంటి ప్రయత్నం చేశారు. సో వీళ్ళందరి నుంచి కూడా తమకు కొంత ప్రాణహాని ఉంది కాబట్టి వెంటనే చర్యలు తీసుకోవాలి, అలాగే సీసీ ఫుటేజ్ ను మాయం చేసినటువంటి వ్యక్తులు ఎవరున్నారో వాళ్ళని ఐడెంటిఫై చేసి వెంటనే చర్యలు తీసుకోవాలి, కఠిన శిక్షలు విధించాలంటూ కూడా ఫిర్యాదు చేసినటువంటి నేపథ్యంలోనే ఇక ఉదయం నుంచి కూడా పోలీసులు పహాడీ షరీఫ్ మీరు చూపిస్తున్న విజువల్స్ లో బయట నుంచి టెంట్ హౌస్ నుంచి మేబీ ఆ చైర్లు ఏవో వచ్చినట్టుగా మనకు కనిపిస్తుంది. దాని ప్రకారం చూస్తే ఏంటి, ఇంకా కొత్త వాళ్ళ ఆ ఇష్యూలోకి ఎంటర్ అయ్యే అవకాశం ఉందా, లేకపోతే కేవలం అక్కడ ఉన్న బౌన్సర్లు కూర్చోడానికో, లేకపోతే ఎవరైతే ఆ రక్షణ వలయంగా ఉండడానికి వచ్చిన వాళ్ళు కూర్చోడానికి మాత్రమే ఆ చైర్లను తీసుకొచ్చారా? ఏంటి ఆ చైర్లది ఏంటి గొడవ? వాస్తవానికి ఇక్కడ కనిపిస్తున్నటువంటి విజువల్స్ లో ఏదైతే అక్కడ చైర్స్ అవన్నీ కనిపించాయో, నిన్న మనోజ్ కు సంబంధించినటువంటి ప్రధాన, అంటే ప్రైవేటు సెక్యూరిటీ అలాగే ప్రధాన అనుచరులు, ఇతర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఎక్కువ సంఖ్యలో వచ్చినటువంటి నేపథ్యంలోనే ఆ అరేంజ్మెంట్స్ అన్ని కూడా చేయటం జరిగింది. కానీ నిన్న జరిగినటువంటి ఈ సిచ్యువేషన్ లో అప్పుడు మోహన్ బాబు కానీ, మోహన్ బాబుకు సంబంధించినటువంటి బౌన్సర్లు కావచ్చు లేరు.
సో ఇదంతా కూడా ఆ మనోజ్కు సంబంధించినటువంటి వ్యవహారం. ఆయనే స్వయంగా యొక్క తన అనుచరుల చేత అక్కడ ఉన్నటువంటి ఆ టెంట్లు కావచ్చు, లేకపోతే ఆ కుర్చీలు ఏర్పాట్లు చేసి వాళ్ళందరికీ కూడా కొన్ని ఏర్పాట్లు అనేవి నిన్న చేయడం జరిగింది. కానీ ఇవాళ పరిస్థితి ఒక్కసారిగా తారుమారైపోయింది. ఇవాళ ఉదయం ఈ చర్చలు ఒకవైపున విష్ణు రావడం జరిగింది. నిన్న ఆల్రెడీ మంచు లక్ష్మి వచ్చి మనోజ్తో మాట్లాడేసి వెళ్ళిపోయారు. ఇక మోహన్ బాబుకి అలాగే విష్ణుకి మరోవైపున ఆల్రెడీ ఫిర్యాదు చేసినటువంటి నేపథ్యంలోనే కొన్ని గంటల పాటు చర్చ జరిగిన అనంతరం మనోజ్ అలాగే మనోజ్ భార్య మౌనిక రెడ్డి వీళ్ళిద్దరూ కూడా బయటికి వచ్చారు. బయటికి వచ్చి ఇప్పుడు వాళ్ళు రెండోసారి ఫిర్యాదు చేయాలని ముందు పహాడి షరీఫ్ పోలీస్ స్టేషన్ కు వెళ్తారని చెప్పని ప్రతి ఒక్కరు కూడా భావించారు. కానీ వారు పహాడి షరీఫ్ పిఎస్ కు వెళ్ళలేదు. మౌనికారెడ్డికి సంబంధించినటువంటి బంధువుల ఇంటికి నానక్రామ్గూడలో ఒక ఇల్లు, ఒక గేటెడ్ కమ్యూనిటీ ఉంటుంది, అక్కడికి వెళ్ళినట్లు కూడా మనకు సమాచారం అందుతుంది. ఎందుకంటే ఆ యొక్క వ్యవహారం అంతా ఇటు భూమా అఖిలప్రియకు సంబంధించి వాళ్ళందరూ కూడా ఏపీలో కొంత రాజకీయాల్లో కీలకంగా ఉన్నారు. ఇప్పుడు ప్రజెంట్ ఆమె సోదరి ఆ అఖిలప్రియ శాసనసభ్యురాలుగా ఉంది కాబట్టి సో వాళ్ళ ద్వారా వాళ్ళకు సంబంధించినటువంటి ఏవైతే ఇళ్ళు ఉంటాయో అక్కడ వెళ్ళి షెల్టర్ తీసుకోవడం కోసం వెళ్ళారనేటువంటి ప్రాథమిక సమాచారం అయితే అందుతుంది. దీనికి సంబంధించినటువంటి స్పష్టత రావాల్సి ఉంది. ఇక కేసుకు సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్ అనేది ఆల్రెడీ పహాడి షరీఫ్ పోలీసులు స్టార్ట్ చేశారనే భావించాలి. కొద్దిసేపటి క్రితమే పహాడి షరీఫ్ సిఐ అలాగే ఏసీపీ ఇద్దరు కూడా మోహన్ బాబు నివాసానికి చేరుకొని మొత్తం ఫిర్యాదుకు సంబంధించి మనోజ్ ఇచ్చినటువంటి ఫిర్యాదు కావచ్చు, అలాగే మోహన్ బాబు ఇటు మంచు విష్ణు, ఎందుకంటే ఈ ఇల్లు అనేది పహాడి షరీఫ్ పిఎస్ లిమిట్స్ లో ఉంటుంది కాబట్టి సో వాళ్ళని కూడా ఇందులో వాళ్ళ యొక్క స్టేట్మెంట్స్ అనేవి కూడా రికార్డ్ చేసి అసలు గొడవ ఏ రకంగా జరిగింది, దీంట్లో ఉన్నటువంటి విభేదాలు ఏంటి, ఇటు మనోజు ఏదైతే తనకు కొంత సీసీ ఫుటేజ్ మాయమైపోయింది అనే విషయాన్ని, కొంతమంది గుర్తు తెలియనటువంటి వ్యక్తులు తమపై దాడి చేశారు అనేటువంటి విషయాలను కూడా ఫిర్యాదులో మెన్షన్ చేయడం జరిగిందో. సో ఆల్రెడీ ఇంట్లో మోహన్ బాబు అలాగే మంచు విష్ణు వీళ్ళందరూ కూడా కుటుంబ సభ్యులుగా ఉన్నారు కాబట్టి వాళ్ళ నుంచి స్టేట్మెంట్ రికార్డ్ చేయటం, సో ఇదంతా కూడా ప్రజెంట్ ప్రాసెస్ అనేది కూడా స్టార్ట్ అయిపోయింది. అయితే ఇక్కడ మంచు మనోజ్ చెప్తున్నటువంటి వర్షన్ మరోలా ఉంది. తాము పహాడి షరీఫ్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి తమకు ప్రాణహాని ఉంది, తమకు సెక్యూరిటీ కావాలని చెప్తే పహాడి షరీఫ్ పోలీసులు వచ్చి ఇటు తమకు వ్యతిరేకంగా ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులకు వాళ్లకు సానుకూలంగా ప్రవర్తిస్తున్నటువంటి చిన్న చిన్న ఆరోపణలు. ఇల్లు ఎవరి పేరు మీద ఉందో వాళ్ళు ఇచ్చే కంప్లైంట్ లేదా ఆ కేసు మీద మాత్రమే పోలీసులు చూస్తారు తప్ప వీళ్ళు ఇచ్చారని చెప్పి ఆ కంప్లైంట్ని తీసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే అది ట్రెస్పాసింగ్ కేసు అవుతుంది. సొంత కొడుకైనా సరే అనుమతి లేకుండా ఒక ప్రైవేట్ ప్రాపర్టీలోకి ఎంటర్ అవ్వాలి అంటే ఖచ్చితంగా ట్రెస్పాసింగ్ కేసు అవుతుంది. కాబట్టి మేబీ పోలీసులు అలా ఏమైనా వ్యవహరిస్తున్నారన్న విషయం పైన కూడా కొద్దిగా సమాచారం మీరు తీసుకునే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.